ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కనకదుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారి మెట్లు శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. దుర్గమ్మ దర్శనానంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ 3వ రోజు. మేము రామభక్తులం, ఆంజనేయ స్వామికి పూజిస్తాం. సగటున హిందువులకు ఇటువంటి భయము, ఇతర మతాలపైన ద్వేషము ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయవాడ. అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు. రోడ్ల మీదకి రమ్మని చెప్పట్ల, కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతేనా? మా బాధ్యతేనా? మీది కాదా? ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా? తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు, మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదండి, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? ఆగమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరేం చేస్తారు? క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పే సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవైర్. లెట్ మీ టెల్ యూ గైస్, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన అయ్యన్న విద్యా సంస్థల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు స్ఫూర్తిదాతలని మాడుగుల ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం నాడు అయ్యన్న విద్యా సంస్థల ఆవరణలో 1,53,650 రూపాయల చెక్కును ఎమ్మెల్యే బండారుకు విశ్రాంత వీసీ ప్రొఫెసర్ ముర్రు ముత్యాల నాయుడు చేతుల మీదుగా డాక్టర్ కాశీం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న విద్యా సంస్థల అధినేత డాక్టర్ కాశీం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల తెలుగుదేశం పార్టీ నాయకులు పైల ప్రసాదరావు మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించిన డాక్టర్ కాశీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ చల్లా సత్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అనకాపల్లి. చిన్నది మాయగా చెప్పారు కనుక దానికి చిన్నది నేను యాడ్ చేస్తాను. నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను కొత్తగా అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు పిల్లలకి, అక్కడ మా పిల్లలకు కూడా వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఏంటంటే, ఏదైనా ఒక ఐటెం తయారు చేసి వాళ్ళే రోడ్డు మీద అమ్మే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసి దాని ద్వారా సంపాదించిన డబ్బులు మళ్ళీ డొనేట్ చేస్తారు చారిటబుల్కి. అంటే ఏ విధంగా ప్రజలతో మమేకమై ప్రజలను ఏ విధంగా మెప్పించాలి, ఒప్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అక్కడ పిల్లలకి నేర్పిస్తారు. నేను అక్కడ నేర్చుకున్నాను, ఇప్పుడు ఇక్కడ చూశాను.
రామయ్య గారు, నరసింహమూర్తి గారు, సోదరుడు బత్తినరమణ గారు, ఎంయో గారు, అలాగే సూర్యనారాయణ గారు, నారాయణమూర్తి గారు, నా కోటపాడు వెంకటేశ్వర తమ్ముడు నరసింహమూర్తి గారు, చాలామంది ముందు పెద్దలందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు ఉన్న ఆశీస్సులు. సర్వీస్ మోడ్లో ఉంటారు. మనం అప్పుడు కూడా ఏ స్థాయిలో వెళ్ళినా సమాజ సేవ, సాంఘిక దృక్పథం మనలో ఉండాలి. ఎప్పుడు ఏ స్థాయిలో వెళ్ళినా మనలో మానవత్వం ఉండాలి. మానవత్వం లేని మనిషి మృగానితో సమానం. ఈ మధ్య మనం చూస్తున్న ఛానల్స్లో ఏదైనా ఒక ఏనుగు లోన ఉండిపోయినా ఇంకొక ఏనుగు వచ్చి ఆ పిల్లల్ని పైకి తీస్తూ ఉంటుంది. లేదా ఒక చిన్న పప్పి దీనిలో ఉంటే కోతి వచ్చి దాన్ని రక్షిస్తూ ఉంటుంది. పిల్లలందరూ చూడాలి. మీరు టీవీల్లో పెట్టుకునేటప్పుడు ఇంట్లో అవి చూడండి. కొన్ని మృగాలు కూడా మానవత్వం ఉన్నాయడానికి ఈ మధ్య చాలా స్టోరీస్ మనం చూస్తూ ఉన్నాం. మన ఒక చేప కొట్టుకుపోతున్న ఒక మనిషిని ఒడ్డుకి చేర్చింది రీసెంట్గా. ఒక చేప అంటే మనం తెలుసుకోవాల్సింది మనిషి ఉన్న మానవులకే కాదు మానవత్వం, మోగ జీవులకు కూడా మానవత్వం ఉండడానికి ఈ మధ్య కోకొల్లగా యూట్యూబ్లో కొడితే ఈ యానిమల్స్కి వెళ్తే ఇలాంటి కొన్ని 100,000 మనకు కనపడుతూ ఉంటాయి.